సింహరాశి మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు కదా. బుధాదిత్య యోగం అంటే 5వ తారీఖున బుధుడు వస్తున్నాడంటే బుధాదిత్య యోగం ఉంటుంది. అంతేకాకుండా మీ రాశిని శని కూడా చూస్తున్నాడు. అంటే ఏంటి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి శని బుధుడు కలయిక వలన రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధనం సంపాదిస్తారు. రవి బుధుడు కలయిక చాలా చాలా మంచిదండి మీకు. బుధాదిత్య యోగం అంటే మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు పట్టుదల ఎక్కువ, కొద్దిగా పెరిగిదనం ఉంటుంది, స్నేహంగా ఉంటారు కొద్దిగా. కాకపోతే మీకు ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు కదండి. రవి బుధులు 24వ తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు, రవి 17వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. ఈ కలయిక కావాలంటే బుధాదిత్య యోగం ఇంకోసారి ఏర్పడింది. బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు, అంటే 11వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. చాలా మంచిది. అంటే మీకు వ్యాపారాల రీత్యా బాగా ధనం సంపాదిస్తారు. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ చాలా మంచిది. బుధకేతువులు ఉన్నారంటే బుధకేతువుల కాంబినేషన్ ఏంటంటే మతపరమైనటువంటి విద్యల్లో మీకు రాణిస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ మేనమామల వలన, మీ బావమరుదుల వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ జాతకంలో కూడా చూసుకోండి, బుధకేతువులు కలిసి ఉంటే అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రవి బుధులు చాలా మంచిది, బుధాదిత్య యోగం ఇస్తారు. చక్కగా పాటలు పాడేట్ చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే మీ కంఠదాన్ని ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది మీకు. అంతేకాకుండా గాయని గాయకులు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎంతో బాగుందండి మీకు. కంటిన్యూస్గా ధనం వస్తూ ఉంటుంది. వాక్చాతుర్యం అంతా బాగా మాట్లాడుతూనే ఉంటారు. వాక్చాతుర్యం చాలా బాగుంది. అంతేకాకుండా 3వ భవనంలో కేతు, 3rd హౌస్, లార్డ్ ఇన్ 3rd హౌస్. కేతు ఉన్న శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే, శుక్రుడు ఇంతకుముందు నీచలో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు. బయటకంటే తులారాశిలోకి వచ్చడం రావడము మీకు చక్కగా ప్రయాణాలు ఇస్తుంటాడు. మీకు దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. అంటే 19వ తారీఖు నుంచి వచ్చాడండి, సెప్టెంబర్ 19 నుంచి తులారాశిలోకి వచ్చాడు. అక్కడ ఆ 19వ తారీఖు నుంచి మీకు ప్రయాణాలు ఉండడము, మీ తోబుట్టువులు బాగుండము, మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి. మీ ఆలోచన ద్వారానే ఆచరణలో పెట్టేస్తారు మీరు. అది అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు. ధైర్యంగా ఉంటారు, పైగా పట్టుదల ఎక్కువ. 19వ తారీఖు నుంచి శుభవార్తలు వింటారు మీరు. ఎంత బాగుందండి. అంతేకాకుండా 4th హౌస్ని కూడా మీకు గురుడు చూడడం వల్ల చక్కటి కంఫర్టబుల్నెస్ ఎక్కువ, విద్యలో బాగా రాణిస్తారు. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ చాలా బాగుంటుంది. ఈ బుధాదిత్య యోగం వలన, రవి బుధులు బుధాదిత్య యోగం వలన మీకు ఆస్ట్రాలజర్స్ ఉన్నారుగా, ఆస్ట్రాలజీ సంబంధించిన పండితులు, వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యాథమెటిషియన్స్కి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి రవి బుధులు కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇంకా చెప్పాలంటే మీరు చాలామందికి సినిమా రంగం ఇష్టం కదా, సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. బుధుడు కాంబినేషన్ గురుడు దృష్టి ఉండడం చాలా మంచిది. ఏదేమైనా మీకు పంచమ స్థానం కూడా మీకు కుదురు చూడడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. స్పోర్ట్స్ బాగా ఆడతారు, ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగం, సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. చాలా చాలా బాగుంటుంది. ఏదేమైనా 7వ స్థానం శని దోషకారకుడు, పైగా రిట్రాగ్రేషన్లో బలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే భార్యాభర్తల విషయంలో కానీ, మీ బిజినెస్ అంటే విషయంలో, వ్యాపారంలో ఉన్నటువంటి మీ ఉంటారు కదా, మీ వ్యాపారంలో ఉన్నటువంటి మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి, లాసులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పట్టాన సంబంధాలు కుదరవు, ఒక పట్టాన కుదరవు, దగ్గర సంబంధాలు చెడిపోవడానికి అవకాశం ఉంది. వివాహ శుభకార్యాలు పోస్ట్పోన్మెంట్ చేసుకోవడం కంటే, కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవడం అంటే నెక్స్ట్ మంత్ కానీ అలా పోస్ట్పోన్మెంట్ చేసుకుంటారు. అంతేకాకుండా రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడు 18, 19. 12th హౌస్ లార్డ్ ఈయన అష్టమం, అంటే విదేశ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమ స్థానంలో రాహు మీకు దోషకారకుడు అండి. ఎందుకంటే ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే నీటి వలన ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏం ఇబ్బంది పడకండి, మీకేమీ ప్రాణం ఏం పోదు. కాకపోతే అంటే ఇబ్బంది, నీటి వలన ప్రాబ్లం ఉంది కాబట్టి నీటి జోలికి వెళ్ళొద్దు. భాగ్యస్థానాన్ని కూడా మీకు శని చూస్తాడు, భాగ్యాధిపతి లాభం ఉన్నాడండి, అది అదృష్టమే. అంటే శని కారకత్వాల్లో ఉన్న ఉద్యోగాలు, అంటే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. కొద్దిగా స్లో డెవలప్మెంట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్లు బాగుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి, భూములు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. కానీ ఏదేమైనా అల్టిమేట్గా వాళ్ళకి లాభాలే చేకూరుతాయి, సక్సెస్ అవుతారు. దశమంలో రవితో కలిసి చంద్రుడు నాడు, చాలా మంచిదండి. గురుడితో కలిసి చంద్రుడు అంటాము. గజకేశ్వర యోగము 23, 24 తారీఖుల్లో. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, వాటిలో విజయం సాధిస్తారు. ఇంకా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, రఘుబుధులు కాంబినేషన్ వాళ్ళే. ద్వితీయ భవన్లో రఘుబుధులు ఉన్నారు కదండి, ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు మీరు. సిఏ అంటాం కదా, అలాగా మీరు బాగా డెవలప్ అవుతారు. దశమంలో గురుచంద్రులు ఉన్నారు కాబట్టి
ఎడ్యుకేషన్ రంగంలోనూ మంచి విద్యా సంస్థలు బాగా రాణిస్తారు. లాయర్స్గా బాగా డెవలప్ అవుతారండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ గజకేసరి యోగం. అలాంతే కాకుండా చంద్రుడితో కలిసిన కుజుడు చంద్రమంగళ యోగం. కుజుడు మీకు చాలా మంచివాడు కదా, ఆయన మీకు 4th హౌస్ లాట్ కూడా అయ్యాడు, చాలా మంచివాడు. 4th భావాధిపతి లాభంలో ఉన్నాడు, అంటే బాగా స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. 11వ భావంలో 25, 26 తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు. అంటే ఏంటంటే చంద్రమంగళ యోగం ఏర్పడింది. అంటే చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల మీకు చక్కగా ఆ, లాభాలు గడిస్తారండి. అంటే మీరు బిజినెస్లో బాగా డెవలప్ అవుతారన్న సందేహం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగాలు బాగా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా అదృష్టవంతమైన కాలం చెప్పచ్చు. సిమెంట్ రంగంలో కానీ, ఫార్మా రంగం ఉంటుంది కదా, ఫార్మాస్యూటికల్స్ రంగంలో వీళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని చాలా అన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలే దక్కుతాయి. అందులో సందేహమే లేదు.